హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు పచ్చి ఉసిరికాయలతో పచ్చడి అండి చేస్తున్నాను. మనం పచ్చి ఉసిరికాయలతో వెంటనే చేసుకునే పచ్చడి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది, మన జుట్టుకు కూడా చాలా మంచిదండి. ఈ సీజన్లో తింటే చాలా మంచిదండి. ఇదిగోండి, ఇప్పుడు తయారీ విధానానికి వద్దాం. ఉసిరికాయలు ఒక 5 తీసుకున్నానండి. పోపు దినుసులు ఇవి: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. మీరు కారం తగ్గించుకోవాలంటే కొంచెం మిరపకాయలు 2 తగ్గించుకోండి. ఎందుకంటే ఉసిరికాయలు ఉడికించాను, 6 ఉసిరికాయలు ఉడికించుకొని ఇలా తీసుకోవాలండి. మా వారికి ఇచ్చాను, తీయండి అని. అతను కాలిపోతుంది అంటున్నారు. స్పూన్తో తీసుకోవచ్చు మనం, మా వారికి తొందర ఎక్కువ. ఇదండి, పిక్కలు తీసి అవి ఒలిచానండి. ఒక సైడ్కి ఉంచుకొని శుభ్రంగా మనం పిక్కలను తీసుకొని మనం ఒక సైడ్ నుంచి స్టవ్ మీద కళాయి పెట్టానండి. ఆయిల్ వేసుకున్నాను. ముందు చెప్పాను కదా, పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి మనం వేసేసుకోవాలి. నేనైతే స్పైసీగా ఉంటుందని కొంచెం కారం ఎక్కువ వేసానండి. మీకు కావాలంటే ఒక 3 మిరపకాయలు తీసేయండి, తగ్గించుకోండి. అంటే ఉసిరికాయ పచ్చడి కదండి, కొంచెం వేడి రైస్లో కలుపుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుందని నేను వేసుకున్నాను. మీరు కావాలంటే 2 మిరపకాయలు తగ్గించుకోండి. పోపు వేయించుతున్నాను కదా, పిక్కలు ఎక్కడున్నాయంటే నేను చూస్తున్నాను. ముక్కలు ఉడికిపోయి కదండి. ఇదిగోండి, పోపు వేగిన తర్వాత అవి వేసానండి. మొత్తం అన్నీ కలిపి వేయించుకోవాలి. పోపు సగం వేగిన తర్వాత ముక్కలు వేసుకున్నాను. 2 కలిపి శుభ్రంగా వేయించుకున్నాక చింతపండు అండి కొంచెం తీసుకున్నాను. మీకు చింతపండు వేసుకోవచ్చండి. చింతపండు కాక పెరుగు కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు అయితే లాస్ట్లో మనం మిక్సీ ఆడేటప్పుడు వేస్తాము. నేనైతే చింతపండు తీసుకున్నాను, అలా కూడా చేసుకోవచ్చు. సాల్ట్ వేసానండి, మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ పట్టింది. అంటే మనం చూసుకోవాలండి, సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. నాకైతే సరిపోయింది ఇది. చాలా మంచిదండి హెల్త్కి. మనం చేసుకుంటే వారానికి 2-3 సార్లు చేసుకుంటే చాలా మంచిదండి. మనం ఉసిరికాయలు ఫ్రెష్గా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చండి. కాయలు శుభ్రంగా పచ్చికాయలు కొనుక్కొని అవి కాటన్ క్లాత్ తుడిచండి. ఒక బాక్స్లో పెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక 2-3 మంత్స్ వరకు. ఊరగాయ కూడా చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి. మీరు ఈ పచ్చడి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది చెప్పండి. చూసారా, ఇలా వేయించుకుంటున్నాం కదా, వేయించుకోవడం అయిపోయిందండి. మొత్తం అన్నీ కలిపి వేయించాను, వేగింది. నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని అందులో వేసుకున్నాను. వేసుకొని పొడిగా వాటర్ వేయకుండా ముందు ఆడానండి. ఆడిన తర్వాత అప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేశాను, వేసి మిక్సీ ఆడుకున్నానండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పచ్చి ఉసిరికాయల పచ్చడి రెడీ అండి. పోపు వేసుకోండి, మీరు కావాలంటే పోపు వేసేసుకోండి. లేకపోతే నేను కొంచెం ముందే పోపు ఉంచేసుకొని అందులో వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి పోపు వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేను చెప్పే విధంగా చేసుకుంటే వేడి రైస్లోకండి చాలా బాగుంటుంది. నెయ్యి అయినా కొంచెం ఆయిల్ అయినా వేసుకొని మనం కలుపుకుంటే బాగుంటుంది. మన హెల్త్కి కూడా మంచిదండి. మనం ఏ కూర చేసినా, ఏ పచ్చడి చేసినా మన
హెల్త్కి అనుకూలంగా మనం చేసుకుని తినాలండి. ఓకేనండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.